అందరికీ నమస్కారము. గోప్త్రిక అండ్ శ్లోక కత్తిసాము పోటీల్లో జాతీయ స్థాయిలోనూ నేషనల్ స్థాయిలోనూ ఉత్తీర్ణులైనారు. కాబట్టి నారాయణ స్కూల్ తరఫున మా పిల్లలకు మంచి అవకాశం కల్పించినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి, ఏజీఓ సార్ గారికి మా ధన్యవాదములు. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారం సార్. నా పేరు నామిని తులసి. నేను శ్రీనివాస్ మంగాపురంలో ఉన్న నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్న మా ఇద్దరు అమ్మాయిలు 8వ తరగతి చదువుతున్న వి గోప్త్రిక మరియు వివిఎస్ శ్లోక ఇద్దరు కూడాను మా దగ్గర 8వ తరగతి ఒలింపియాడ్లో చదువుతున్నారు నారాయణ స్కూల్లో. వీళ్ళిద్దరు కూడాను రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ కాంపిటీషన్, కత్తిసాము కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఉత్తీర్ణులై వాళ్ళు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ ప్రతిభని నిరూపించుకున్నారు. అమ్మాయిలు ఏ రంగంలో అయినా కృషి, పట్టుదల చూపిస్తే ఎటువంటి రంగంలోనైనా రాణించగలరా అనడానికి వీళ్ళిద్దరు కూడాను ఎగ్జాంపుల్గా నిలిచారు. సో వీళ్ళ వెనక, ఈ విజయానికి వెనకలున్న తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మరియు వీళ్ళ మెంటర్ శిరీష మేడం గారికి అందరికీ కూడా మా నారాయణ సంస్థల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. Very good morning to all. This is Goptrika from 8th Olympiad. I am studying in Narayana in Srinivasa Mangapuram. I am placed fencing game championship on state sub-junior state level at 27th February 2025. I played very well and selected for national level in Kathak in Odisha 28th March to 30 March. I played team level and individual games. I selected for next level second round, and thank you for my coach and my parents and my Narayana management and fencing association. Thank you. Good morning to all. This is Loka from 8th Olympiad studying in Narayana SMPS Learners. I played fencing game from the past 1 year. We played state level in Vijayawada Ekam School on 28th February and got selected for nationals, which is conducted in Odisha, Kathak Indoor Stadium, and we played on 27th March to 30 March. We played and tracked, and we got selected for group. And I give my special thanks to our parents, school, and especially to our coach Shirisha ma'am and AP Fencing Association Satish sir, and especially to our two Bismillah for giving us this golden opportunity. వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు సురేష్ కుమార్ అండి. నేను నారాయణ విద్యా సంస్థల్లో రీజనల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ ఈ సమావేశం హాజరైనటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థినులకు మనస్పూర్వక అభినందనలు. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మహిళలు, విద్యార్థినులు ఏ స్థాయిలో అయినా, ఏ స్థానంలో అయినా, ఏ పనిలో అయినా పట్టుదలతో ఒక పనిని దీక్షణ పూనితే దానిలో విజయం సాధిస్తారనడానికి మా నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి మా పిల్లలు నిదర్శనం అండి. వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఆ ఆటలో ఎంత కష్టం ఉన్నా కూడా అందులో మెలకువలను నేర్చుకొని వాళ్ళు జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎంతోమంది విద్యార్థుల్ని తట్టుకొని అందులో విజయం సాధించి ఇప్పుడు జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రతిభను కనబరిచారు అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇంత గొప్ప విజయం సాధించినటువంటి మా విద్యార్థినులకు మా మేనేజ్మెంట్ తరపున, నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇదే విధంగా వాళ్ళు భారతదేశం తరపున ఆడి మన దేశానికి వన్నె తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయానికి కారణమైనటువంటి వారిలో మొదటగా చెప్పుకోవాల్సింది వారి యొక్క తల్లిదండ్రులు. ఎందుకంటే ఆడపిల్లల్ని కత్తిసాములో ప్రోత్సహించేటటువంటి పేరెంట్స్ చాలా అరుదుగా ఉంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు
ఈ ఆడపిల్లల్ని కత్తిసాములో ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపినందుకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మరి ఒకసారి మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆడపిల్లలు ఏ రంగం అయితే ఇష్టం ఉంటుందో ఆ రంగంలో వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి శిఖరాగ్రానికి చేరుతారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళకి మెంటర్ అయినటువంటి శిరీష మేడంని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళకి వెన్నుదండుగా ఉండి ఏపీ ఫెన్సింగ్ అసోసియేషన్ సతీష్ గారికి కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ నా వైపు నుంచి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మీరు ఇవే కాకుండా భవిష్యత్తులో మన దేశానికి ఆడి దేశానికి వన్నె తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడికి విచ్చేసిన ప్రతినిధులందరికీ శుభోదయం. మా పిల్లలు పాప శ్లోక మరియు స్నేహితురాలు గోప్త్రిక ఇద్దరు నారాయణ స్కూల్లో మంగాపురంలో 8th క్లాస్ చదువుతున్నారు. పిల్లలు ముందు నుంచి కూడా క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉండడం వల్ల పిల్లల్ని మేము ప్రోత్సహించాము. వచ్చిన అవకాశాలని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. అలాగే గోప్త్రిక వాళ్ళ ఫాదరు సుబ్బారెడ్డి సారు ఫెన్సింగ్లో పిల్లలకి శిక్షణ ఇప్పిద్దాము, దాంట్లో బాగా రాణిస్తారు, మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే సార్ చెప్పిన విధంగా ఒక కోచ్ని మాట్లాడేసి ఇక్కడే నారాయణ స్కూల్ తిరుపతిలోనే కోచింగ్ ఇప్పించాము. తర్వాత వీళ్ళు జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో 2 చోట్ల మంచి ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. గత నెల 27వ తేదీలో ఒరిస్సాలోని కటక్లో జాతీయ కత్తిసాము ఛాంపియన్షిప్స్ పోటీలు జరిగాయి. దీంట్లో పిల్లలు రాష్ట్రం తరపున పాల్గొని ఫాయిల్లో మంచి ప్రతిభ కనబరిచి లీగ్ లెవెల్లో అన్నీ క్లియర్ చేసి నాకౌట్ స్టేజ్లో కూడా చాలా చక్కగా రాణించి మంచి ప్రతిభ కనపరిచారు. వీళ్ళని ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరిచి భవిష్యత్తులో వీళ్ళు దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా చేయాలా అనేది మా ఆశ. పిల్లలకు కూడా మా శక్తి మేరకు వాళ్ళకి కోచింగ్ ఇప్పించి మంచి శిక్షణ ఇప్పించి ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాము. సో పిల్లలు సాధించిన ఈ ప్రగతిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పిల్లల యొక్క కోచు, అలాగే నారాయణ స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి షెడ్యూల్లో చక్కగా వీళ్ళకి వాళ్ళ చదువుకి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ కోసం సమయాన్ని కేటాయించినారు. ప్రతిరోజు అక్కడ నేర్చుకునేదానికి సౌకర్యాలు కూడా కల్పించినారు. వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే సుబ్బారెడ్డి సార్ గారు దీని గురించి చెప్పి దీంట్లో మనకు ఫ్యూచర్ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎంకరేజ్ చేశారు. సార్కి కూడా థ్యాంక్స్. అలాగే ఆంధ్ర ఫెన్సింగ్ అసోసియేషన్ సభ్యులైనటువంటి సతీష్ గారు కూడా ఇక్కడ మాకు కోచ్ని సారే మాట్లాడేసి అక్కడ వాళ్ళతో తగిన వాళ్ళని ఏర్పాటు చేశారు. అలాగే మనం కటక్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన రాష్ట్రం తరపున రిప్రజెంట్ చేసేటప్పుడు పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అలాగే కొన్ని మెలకువలు చెప్పి వాళ్ళు అక్కడ కూడా రాణించడానికి చాలా సహాయం చేసినారు. అందువల్ల సార్ గారు కూడా థ్యాంక్స్. భవిష్యత్తులో మా పిల్లలు కూడా జాతీయ స్థాయిలో ఆడాలని, దేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.